హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమ్మగుమ్మలకి స్వాగతం. ఈరోజు నేను మీ ముందుకి క్రిస్పీ కార్న్తో వస్తున్నాను. ఇది ఎక్కువగా మనకి బార్బిక్యూలో ఇస్తుంటారు. మా చిన్న బాబుకి చాలా ఇష్టము. తనకి ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద చేయమంటే ఇది ట్రై చేస్తున్నాను. ఇది చేస్తున్నాను కదా అని మీ ముందుకి తీసుకొచ్చినానండి. ఇవి ఎలా చేయగలరో ఒకసారి చూద్దాం పదండి. దీనికోసం మనం బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని వాటర్ అనేది హీట్గా చేసుకోవాలి. కొంచెం మరిగిన తర్వాత ఇందులోకి మనం కార్న్ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు నీళ్ళు అనేవి మరుగుతాయి కదా, అప్పుడు ఇందులోకి మనం ఈ కార్న్ అనేవి వేస్తాము. నీళ్ళు అనేవి మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనం ఈ కార్న్ అనేవి వేసేసుకుందాము. ఇవన్నీ వేసినాక ఒక 5 నిమిషాలు వీటిలో మనము ఉడకనివ్వాలండి. ఇప్పుడు చూడండి, ఈ కార్న్ అనేది మొత్తం అంతా ఉడికిపోయింది. ఈ ఉడికిపోయినాయి అంటే కనుక మొత్తం అన్నీ ఇలా పైకి తేలిపోతాయి. కింద ఏమీ ఉండవు, మీకు కనిపిస్తూనే ఉండొచ్చు. కింద లేకుండా అన్ని పైకే వచ్చేసినాయి. అంటే ఇలా వస్తే కనుక మొత్తం మనకి ఉడికిపోయినట్టు. అప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకొని ఈ నీళ్ళు అన్నవి వడకట్టేసుకోవాలి. ఈ వడకట్టేసుకొని ఇది వేరే బౌల్లోకి తీసుకుందాం మనం ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టినానంటే ఇందులో ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంటుంది. ఈలోగా మనము ఈ కార్న్ అనేది కలుపుకుందాము. ఇప్పుడు ఇవన్నీ ఇలా బౌల్లోకి తీసేసుకొని ఇందులోకి మనము ఇది బియ్యం పిండి అండి, ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండి తీసుకోవాలి. అట్లానే కార్న్ కూడా ఒక 2 స్పూన్ల వరకు తీసుకోవాలి. అట్లానే మైదా అయితే కనుక 1 స్పూన్ సరిపోతుంది. వేసుకొని దీంట్లోకి రుచికి తగినంత కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కలుపుకోవాలండి. మంచిగా ఇదంతా వీటికి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకోవాలండి. ఈ తడి సరిపోలేదనుకో కొంచెం మీరు వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ కార్న్కి పిండి అనేది మొత్తం పట్టుకోవాలి కోటింగ్ లాగా. మరి ఎక్కువగా కాకుండా కొంచెం ఇలా చిలకరించుకొని కలుపుకోండి. అప్పుడు ఇదంతా వీటికి పట్టుకుంటుంది. చూశారు కదా, పిండి అన్నది ఏమి కింద అంతా లేకుండా మొత్తం అంతా ఈ కార్న్కి మొత్తం పట్టుకున్నది ఇలా కోటింగ్ లాగా. ఇప్పుడు వీటిని తీసుకుపోయి మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఇందులో ఇవి వేయించుకోవాలి. ఇందులో ఒక విషయం మీకు చెప్పాలండి, ఇవి కార్న్ అన్నవి ఇందులో ఆయిల్ వేసేటప్పుడు లైట్గా పేలుతూ ఉంటాయి. అందుకని మన మీద పేలుకోకుండా ఇట్లా మనం ఇది అడ్డు పెట్టుకోవాలి. అయితే ఇవి మనం మొత్తం మీదకి పేలుతాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఇలా ఇందులో వేసుకొని ఇవి అడ్డు పెట్టుకుంటూ చూసుకోవాలి. లేకపోతే మొక్క మీదకి పేలితే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని. ఇలా గోల్డెన్ ఎల్లో వచ్చే వరకు వేయించుకొని వీటిని మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లానే మొత్తం అన్నీ కూడా మనం వేయించుకోవాలండి. చూశారు కదా, మొత్తం మనం అన్నీ ఇలా వేయించేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా కారం వేసుకోవాలి. మనం టేస్ట్కి మనం కారం ఎంత తింటామో చూసుకొని కొంచెం తక్కువ వేసుకోండి కారము. ఎందుకంటే ఇందులోకి మనం మళ్ళీ మిరియాల పౌడర్ కూడా వేస్తాము. మళ్ళీ అన్నీ కలిపి ఘాటు ఎక్కువ అవుతుంది, అందుకని కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకోవాలి. అట్లాగే కొంచెం ఉప్పు
ఉప్పు కూడా మనము సాల్ట్ ఇది వరకు ఫస్ట్ కొంచెం వేసినాం కదా, అందుకని చూసుకొని కొంచెం తక్కువ వేసుకోండి టేస్ట్కి సరిపడేటట్టు. లాస్ట్లో కొంచెం చాట్ మసాలా పౌడర్, ఇది చాట్ మసాలా అండి, ఇది కూడా కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని ఈ అన్నిటిని కలిపి మంచిగా కలుపుకోవాలి. కలుపుకోవడం కూడా ఇలా అనుకోండి, మొత్తం అంతా చేత్తో అలా కాకుండా ఇలా కిందకి మీదకి అనుకుంటే మంచిగా కలిసిపోతాయి ఇవి. ఇప్పుడు ఇందులోకి లైట్గా మనము నిమ్మకాయ అనేది కలుపుకోవాలి. కొద్దిగా నిమ్మకాయ పిండుకొని ఇంకా మనం దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉంటుందండి, క్రిస్పీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది ఒకటి మనం తిన్నామంటే కూడా చూసారా ఎంత మంచి సౌండ్ కూడా వస్తున్నదో, అంత బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ఒకసారి చేసి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇంకా దీన్ని మనం సర్వ్ చేసుకుందాము.